సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. ఇక్కడ మనకి నెక్స్ట్ దాంట్లో చూసినట్లయితే ఒక అసర్షన్ అండ్ రీజన్ ఉంది. దీంట్లో బుద్ధుడు తన పెళ్లి తర్వాత ఇల్లు వదిలేను అంటున్నాడు. బుద్ధుడు తన పెళ్లి తర్వాత ఇల్లు వదిలేను అంటే ఈ మాట మనకి ఎక్కడి నుంచి ఉంటుంది? హిస్టరీలో ఉంటుంది. ఓకేనా? అంటే మనకి ఎక్కడి నుంచి అడుగుతున్నారో చూసారా? అంటే ఈ అసర్షన్స్ అండ్ రీజన్స్ లో అన్ని కూడా ఇట్లాంటివే ఉంటాయి. వీటిపైన ఒక అవగాహన ఉండాలి. ఎస్, అవును. హేతు ఏంటి, కారణం ఏంటి అని అంటే ప్రపంచ బంధాలను తెంచుకొని సన్యాసిగా మారాలనుకున్నాడు అంట. రైట్. ఇప్పుడు ఇక్కడ అసర్షన్ ఏంటి? ఫస్ట్ బుద్ధుడు తన పెళ్లి తర్వాత ఇల్లు వదిలాడు అంటే కరెక్టే. పెళ్లి అయిన తర్వాతనే తన ఇంట్లో నుంచి బయటికి వచ్చాడు బుద్ధుడు. ఓకేనా? రైట్. ప్రపంచ బంధాలను తెంచుకొని సన్యాసిగా మారాలనుకున్నాడు, ఇది కూడా కరెక్టే. బుద్ధుడు ఎవరితోని రిలేషన్షిప్ లేకుండా తనకు తాను పక్కన వచ్చేసి ఓకేనా సన్యాసిగా మారాలనుకున్నాడు బుద్ధుడు అని చెప్పేసి అంటున్నాడు. అవును, కరెక్ట్. కాబట్టి ఇప్పుడు ఇవి రెండు కూడా ఇండివిజువల్ గా కరెక్ట్ అయ్యాయి. మరి ఇప్పుడు ఈ అసర్షన్ కి ఈ రీజన్ కరెక్ట్ అవుతుందా లేదా అనేది మనం చూడాలి. ఇక్కడ ఉన్న అసర్షన్ ఏంటి? బుద్ధుడు తన పెళ్లి తర్వాత ఇల్లు వదిలేను అంటున్నాడు. ఇల్లు ఎందుకు వదిలాడు? కారణం ఇదేనా మరి అని అంటే ఎస్, ప్రపంచంలోని బంధాలను తెంచుకొని తను సన్యాసిగా మారాలనుకున్నాడు కాబట్టి ఇల్లు వదిలేసి బయటకు వచ్చిండు. ఇల్లు ఎందుకు వదిలేసి బయటకు వచ్చిందంటే తను సన్యాసిగా మారాలనుకున్నాడు. ఓకేనా? సెయింట్ గా మారాలనుకున్నాడు కాబట్టి తను బయటకు వచ్చేసాడు ఇంట్లో నుంచి. సో కాబట్టి ఇప్పుడు ఏమని అంటాం? ఏ అండ్ ఆర్ రెండు సరైనవే. ఆర్ రెండు సరైనవి. ఇక్కడ ఏకి ఆర్ అనేది సరైన వివరణ. రైట్. ఇక్కడ ఏ అండ్ ఆర్ రెండు కూడా కరెక్టే కదా. అండ్ ఏ అండ్ ఆ ఏకి ఆర్ అనేది ఓకేనా, ఏకి ఆర్ అనేది కరెక్ట్ గా వివరణ ఇస్తుంది. సో కరెక్ట్ ఎక్స్ప్లెనేషనే ఉంది, రీజన్ అనేది కరెక్టే ఉంది అని అంటాం. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ తీసుకుందాం. ఇప్పుడు దీంట్లో చూసినట్లయితే మనకి ఏముంది? నిశ్చిత వాక్యము అండ్ హేతువు ఉంది. సో అసర్షన్ అండ్ రీజన్ ఉంది. దీంట్లో అసర్షన్ చూస్తే ఎయిడ్స్ కు వ్యాక్సిన్ లేదు అంటున్నాడు. ఎయిడ్స్ కు వ్యాక్సిన్ లేదు అంటున్నాడు. నెక్స్ట్ హేతు ఏంటి, రీజన్ ఏంటి అని అంటే ఎయిడ్స్ వైరస్ తన జన్యు కోడ్ ను మార్చుకుంటుంది అంటున్నాడు. ఇప్పుడు ఈ రెండిట్లలో ఫస్ట్ మనకి ఇండివిజువల్ గా రైట్ అవుతున్నాయా లేదా చూద్దాం. ఎయిడ్స్ కి వ్యాక్సిన్ లేదనేది ఎస్, అబ్సల్యూట్లీ కరెక్టే. ఇక్కడ ఎయిడ్స్ వైరస్ తన జన్యు కోడ్ ను మార్చుకుంటుంది, ఇది కూడా కరెక్టే. అంటే ఎప్పటికప్పుడు ఆ వైరస్ అనేది ఎట్లా అయితే ఒరిజినల్ గా ఉంటుందో దాని కోడ్ ని అది మారుస్తుంది. అంటే అది చేంజ్ అవుతూ ఉంది. దాని ఆకారం అనేది, వైరస్ యొక్క ఆకారం అనేది చేంజ్ అవుతా వస్తుంది కాబట్టి ఓకేనా. సో వస్తుంది అంటున్నాడు. ఎస్, కరెక్ట్. అవును, వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న అసర్షన్ కి రీజన్ కి రిలేషన్ ఉందా అని అంటే ఎయిడ్స్ కి వ్యాక్సిన్ లేదు, ఎందుకు లేదు అనేది కావాలి. అంటే ఎయిడ్స్ కి వ్యాక్సిన్ లేదు, మరి ఈ కారణం వల్లే లేదా అనేది మనం ఆలోచించాలి. ఇక్కడ ఇది అసర్షన్, నిశ్చిత వాక్యం, ధృవీకరణ. ఏం ధృవీకరిస్తున్నాం అంటే ఎయిడ్స్ కి వ్యాక్సిన్ లేదు అని చెప్తున్నాం, ధృవీకరించేసినాం. ఎందుకు లేదు మరి, రీజన్ ఏంటి అన్నప్పుడు ఈ రీజన్ మరి వర్కౌట్ అవుతుందా? ఇక్కడ కింద ఉన్న రీజన్ అనేది మనము ధృవీకరించడానికి ఓకేనా ఒక జడ్జిమెంట్ లాగా ఇవ్వడానికి ఇచ్చేస్తున్నాం. జడ్జిమెంట్ అనేది ఎయిడ్స్ కి వ్యాక్సిన్ లేదు అని చెప్పి, మరి దానికి సంబంధించి ఎందుకు లేదు అనే దానికి నీ దగ్గర కారణం ఉందా, రీజన్ ఉందా అని అడుగుతాం కదా. మరి వెంటనే నువ్వు ఒక మాట చెప్పి ఫైనలైజ్ చేస్తున్నప్పుడు ఎందుకు చెప్తున్నావు ఇట్లా అని చెప్పేసి అడుగుతాం, దాని రీజన్ ఏంటి అని అడుగుతాము. కాబట్టి ఎయిడ్స్ వైరస్ తన జన్యు కోడ్ ని మార్చుకుంటుంది అనే కారణం కరెక్టా అంటే అబ్సల్యూట్లీ. ఎయిడ్స్ వైరస్ తన జన్యు కోడ్ ని మార్చుకుంటుంది కాబట్టే ఆ వైరస్ కి ఇప్పటి వరకు వ్యాక్సిన్ కనుగొనబడలేదు, వ్యాక్సిన్ లేదు. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఏమంటాం అనంటే ఏ అండ్ ఆర్ సరైనవి. నెక్స్ట్ ఇక్కడ ఏకి ఆర్ సరైన వివరణ అని అంటాం. ఓకేనా? సో ఏకి ఆర్ సరైన వివరణ. ఏ అండ్ ఆర్ ఇవి రెండు కూడా సరైనవి, కరెక్టే. ఇది రెండు కూడా కరెక్టే. ఏకి ఆర్ సరైన వివరణ. ఓకేనా? సో ఇవి రెండు ఆర్ అనేది దీన్ని కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కాబట్టి సరైన వివరణ అని తీసుకుందాం. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ తీసుకుందాం. ఇక్కడ మనకి అసర్షన్స్ అండ్ రీజన్స్ ఇంకొకటి ఇవ్వడం జరిగింది.
2 రీజన్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. ఇక్కడ ఒక అసర్షన్ ఒక రీజన్ కూడా ఉన్నాయి. దీంట్లో ఒకసారి మనం అసర్షన్ ని చూసినట్లయితే మొక్కలను ప్రాథమిక ఉత్పత్తిదారులు అంటారు అంటున్నాడు. ఎస్ అంటే సైన్స్ గురించి, మళ్ళీ అంటే సైన్స్ లో ఏంటి ఇది మొక్కల గురించి బాటనీలో అడిగే క్వశ్చన్ ఇది. సో మొక్కలను ప్రాథమిక ఉత్పత్తిదారులు, ఓకేనా. సో ప్రైమరీ ప్రొడక్షన్స్ అంటే ప్రైమరీ ప్రొడక్టివిటీస్ అని చెప్పేసి అని అంటారు, అంటే ప్రాథమిక ఉత్పత్తిదారులు అని అంటారు అంటున్నాడు. సో హేతువు ఏంటి అంటే కిరణజన్య సంయోగ క్రియ ద్వారా మొక్కలు ఏం చేసుకుంటే వాటికి కావాల్సిన తిండిని, ఇక్కడ మనకి ఈ యొక్క లైన్ ఎక్స్ట్రా వచ్చింది, ఇది రాంగ్ గా పడింది, ఒకసారి దీన్ని తీసేద్దాం మనం, ఓకేనా. రైట్. కిరణజన్య సంయోగ క్రియ ద్వారా మొక్కలు తమకు కావలసిన తిండిని తయారు చేసుకుంటాయి అంటున్నాడు. ఎస్ అవును, మొక్కలు కిరణజన్య సంయోగ క్రియను చేసుకుంటాయి. ఇది ఈ అంశం తెలియాలి మనకి. సరే ఇది ఎట్లా తీసుకుంటాం, మరి ఏది కరెక్ట్ అని తీసుకుంటున్నారు అని అంటే వాటికి సంబంధించి కొంత నాలెడ్జ్ అనేది మనకు ఉన్నప్పుడు మాత్రమే మనం వీటిని ఏది రైట్ ఏది రాంగ్ అని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా మొక్కలు తమకు కావాల్సిన తిండిని తయారు చేసుకుంటున్నాయి అంటే అది కరెక్టే కదా. ఫోటోసింథసిస్ చేసుకున్న తర్వాత అది మనకి నెక్స్ట్ తమకు కావాల్సిన తిండిని అనేవి తయారు చేసుకుంటాయి. ఎస్. ఇప్పుడు మొక్కలు ప్రాథమిక ఉత్పత్తిదారులు అంటున్నాడు. ఎస్, మొక్కలు అనేవి ప్రాథమిక ఉత్పత్తిదారులు అనేది కరెక్టే. హేతువు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా అవి తిండిని తయారు చేసుకుంటాయి అనేది కూడా కరెక్టే. అంటే ప్రాథమిక ఉత్పత్తిదారులు అని ఎందుకు అంటున్నాము అని అంటే అవి వాటి తిండిని అవి తయారు చేసుకుంటాయి, అంటే వాటికి అవి సో ప్రొడక్టివిటీని చేస్తాయి, అంటే ఉత్పత్తిని చేస్తున్నాయి. ఇక్కడ కూడా ఉత్పత్తి చేస్తుంది కదా తిండిని, కాబట్టి ఇవి రెండు కూడా సరైనవే, ఓకేనా. అండ్ మొదటి దానికి ఇది కరెక్ట్ రీజనే. ఎందుకు ప్రాథమిక ఉత్పత్తిదారులు అయ్యాయి అని అంటే కిరణజన్య సంయోగ క్రియ ద్వారా అవి ఫుడ్ ని ప్రొడక్షన్ చేస్తాయి కాబట్టి, ఓకేనా. కాబట్టి ఏమని అంటాం, ఏ అండ్ ఆర్ సరైనవి. మొదటి ఆప్షన్ లో ఉన్న మనకి అంశం అండి. సో ఏఆర్ సరైనవి, ఏకి ఆర్ సరైన వివరణ, ఏకి ఆర్ సరైన వివరణ అని అంటాం, ఓకేనా. ఏకి ఆర్ ఏమవుతుంది అని అంటే కరెక్ట్ వివరణనే ఇచ్చాము అని అంటాం. రైట్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. రైట్, ఇక్కడ చూసినట్లయితే మనకి నిశ్చిత వాక్యము అసర్షన్ అండ్ రీజన్స్ ఇవ్వడం జరిగింది. ఒక నిశ్చిత వాక్యము, ఇంకొకటి రీజన్ కూడా ఉంది. ఇక్కడ ఏమంటున్నాము అని అంటే వర్షం తర్వాత మాత్రమే ఆకాశంలో ఇంద్రధనస్సు కనిపించును అంటున్నాడు. సో వర్షం పడ్డ తర్వాత మాత్రమే మనకి ఆకాశంలో ఇంద్రధనుస్సు కనిపిస్తుంది. ఎస్, మనం జనరల్ గా చూసినప్పుడు ఆకాశంలో ఇంద్రధనుస్సు ఎప్పుడు కనిపిస్తుంది, రెయిన్బో అనేది వర్షం పడ్డ తర్వాతే కనిపిస్తుంది. కాబట్టి ఈ నిశ్చిత వాక్యం అనేది కరెక్టే. నెక్స్ట్ హేతువు ఏంటి అంటే గాలిలో తేలియాడు నీటి చుక్కలు సూర్య కిరణాలను విడగొట్టి 7 రంగులుగా కనిపించును అంటున్నాడు. అంటే మనకి ఈ గాలిలో తేలియాడే కొన్ని నీటి చుక్కలు, నీటి బిందువులు, అంటే నీటి ఆవిరి రూపంలో కానివ్వండి, ఓకేనా. సో కొంత తేమ అనేది ఉంటది కదా. సో ఆ నీటి చుక్కలు అనేవి ఏం చేస్తాయి అని అంటే సూర్యకిరణాలు ఏదైతే పడుతున్నాయో వాటిని బ్రేక్ చేస్తాయి, విడగొట్టి 7 రంగులుగా కనిపించేటట్టుగా చేస్తాయి, ఓకేనా. రైట్, ఇది కూడా కరెక్టే అండి. సో ఇక్కడ చూడండి రెయిన్బో అంటే మనకి ఇది కూడా సైన్స్ సంబంధించే ఒక అంశము. ఇక్కడ మనకి దీనికి గురించి తెలిసినప్పుడు మాత్రమే మనం ఆన్సర్ చేయగలుగుతాం. అసలు 7 రంగులు ఎట్లా ఏర్పడతాయి అనేది ఈ కారణంలో ఇచ్చాడు, రీజన్ లో ఇచ్చాడు. చాలా మందికి మనకి రెయిన్బో ఏర్పడుతుందని తెలుసు కానీ ఎట్లా ఏర్పడుతుంది అనేది కొంతమంది తెలియదు. కాబట్టి సో ఇట్లా మనకి గాలిలో తేలియాడే ఆ నీటి చుక్కల కారణంగా అది విడిపోయి 7 రంగులు కనిపిస్తాయి అని. అంటే ఇప్పుడు ఈ 2 అనేవి ఇండివిజువల్ గా రైట్ అయినాయి కదా. ఎస్, రైట్ అయిపోయినాయి. ఇప్పుడు మరి ఈ అసర్షన్ కి రీజన్ అనేది కరెక్టేనా అని అంటే ఇక్కడ వర్షం తర్వాత మాత్రమే ఆకాశంలో ఇంద్రధనుస్సు కనిపిస్తుంది. ఎస్, ఇంద్రధనుస్సు కనిపిస్తుంది. ఇంద్రధనుస్సు కనిపించడానికి రీజన్ ఏంటి అని అంటే ఇది రీజను, ఓకేనా. రైట్. సో వర్షం పడ్డ తర్వాత మనకి నీటి చుక్కలు అంటే కొన్ని అంటే పడతా ఉంటాయి. అప్పుడు ఎక్కడో ఒక దగ్గర తేమ అనేది గాలిలో ఉండిపోయి ఉంటుంది కదా. సో దానివల్లే ఇప్పుడు మనకి ఇంద్రధనుస్సు కనిపిస్తుంది అని చెప్తున్నాడు. ఏ అండ్ ఆర్ అనేది ఎస్ సరైనవి. ఏ అండ్ ఆర్ అనేవి సరైనవి. నెక్స్ట్ ఏకి ఆర్ సరైన వివరణ, ఓకేనా. ఏకి ఆర్ సరైన వివరణ. సో ఈ విధంగా మనం చేస్తాం, ఓకేనా. రైట్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాము.
రైట్. ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే మనకి ఇంకొక నిశ్చితము అండ్ నిశ్చిత వాక్యము హేతువు మనకి అసర్షన్ అండ్ రీజన్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో చూసినట్లయితే ఏలో ఏం చెప్పాడు, భారతదేశంలో ప్రతి రాష్ట్ర భూభాగంలో ఒక హైకోర్టు ఉంది అంటున్నాడు. ఓకేనా, భారతదేశంలో ప్రతి రాష్ట్ర భూభాగంలో అంటే ఇండియాలో ప్రతి స్టేట్ లో కూడా ఒక హైకోర్టు ఉంది అనే మాట మాట్లాడుతున్నాడు. ఉందా అంటే ఫస్ట్ మనకి హైకోర్ట్స్ గురించి ఒక అవగాహన ఉండాలి. ప్రతి రాష్ట్రంలో ఉందా అంటే లేదండి. ఓకేనా, సో ప్రతి రాష్ట్రంలో లేదు కాబట్టి ఈ నిశ్చిత వాక్యం అనేది కరెక్ట్ కాదు. నెక్స్ట్ హేతువు చూస్తే భారత రాజ్యాంగం దేశంలోని ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టుని కేటాయించింది అంటున్నాడు. ఎస్, ఇది కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే రాజ్యాంగంలో ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉండాలి అనే మాట మెన్షన్ చేయడం అనేది కరెక్టే, వాస్తవం చేశారు, అందులో మెన్షన్ చేశారు. కానీ వేరియస్ రీజన్స్, అది జనాభా దృష్ట్యా కానివ్వండి, అంటే వాళ్ళకున్న వేరియస్ పర్స్పెక్టివ్స్తో వాళ్ళకున్న ఆలోచనలతో వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ అన్ని రాష్ట్రాలలో లేదు కాబట్టి సో మొదటిది మనకి నిశ్చిత వాక్యం అనేది కరెక్ట్ కాదు. కానీ ఇక్కడ హేతువు ఏదైతే ఉందో అది కరెక్ట్ అవుతుంది. కాబట్టి మనం ఇప్పుడు ఏమని అంటాం, ఏ అనేది తప్పు. ఓకేనా, సో ఏ అనేది తప్పు, అసర్షన్ అనేది తప్పు. నెక్స్ట్ ఆర్ అనేది రైట్ అవుతుంది అని తీసుకుంటాం. ఆర్ అనేది సరైనది, ఆర్ సరైనది అని తీసుకుంటాం. వీటికి సంబంధించి ఇంకా మిగతా క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.